టీ20 ప్రపంచ కప్ 2024లో కప్ గెలిచి తిరిగి రావాలని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా భావిస్తోంది. జూన్ 9న బ్లాక్ బస్టర్ ఎన్కౌంటర్లో పాకిస్తాన్తో తలపడ్డానికి ముందు జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా టీ20 ప్రపంచ కప్ సమరాన్ని ప్రారంభించనుంది. జూన్ 12న యుఎస్ఏతో మరియు జూన్ 15న కెనడాతో తలపడుతుంది. సూపర్ 8కి అర్హత సాధించాలంటే భారత్కు మొదటి 2 స్థానాల్లో ఏదో ఒక స్థానం దక్కించుకోవాలి. కెప్టెన్ రోహిత్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రా సహా భారత ఆటగాళ్లు ఇప్పటికే యుఎస్ఏ చేరుకుని టీ20 ప్రపంచ కప్ కోసం తమ సన్నాహాలను ప్రారంభించారు. హార్దిక్ పాండ్యా బుధవారం రోజున జట్టులో చేరగా కోహ్లీ ఇంకా జట్టులో చేరలేదు. బుధవారం లేదా శుక్రవారం కోహ్లీ జట్టులో చేరనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక టీ20 ప్రపంచ కప్ కోసం ఏ తుది జట్టుతో బరిలోకి దిగితే బాగుంటుంది అనే విషయమై ఆసక్తికర విశ్లేషణ వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. విరాట్ కోహ్లీ ఐపీఎల్లో ఓపెనర్ గా బాగా రాణించాడు. చాలా మంది నిపుణులు జైస్వాల్ ను ఓపెనర్ గా ఆడాలని కోరినప్పటికీ ఐపీఎల్ 2024లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంజు శాంసన్ కు చోటు కల్పించేందుకు రోహిత్ కు జోడీగా కోహ్లీని ఓపెనర్ గా దింపే అవకాశం ఎక్కువగా ఉంది. యుఎస్ఏలో బ్యాటింగ్ చేయడానికి పరిస్థితులు అంత సులువుగా ఉండవు. టెక్నికల్ గా మంచి నైపుణ్యం ఉండడంతో పాటు స్ట్రైక్ రొటేట్ చేయడంలో బాగా అనుభవం ఉన్న ఆటగాళ్లు యుఎస్ఏలో విజయవంతమవుతారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ, వన్డౌన్ బ్యాట్స్మెన్ గా సంజు శాంసన్ ఎంపికయ్యే అవకాశం ఉంది. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. 5వ స్థానంలో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా రిషబ్ పంత్ జట్టులో చేరనున్నాడు. యుఎస్ఏలో పిచ్లు స్పిన్ కు ఎక్కువ అనుకూలిస్తాయి కాబట్టి టీమిండియా 2 పేసర్లు, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్, 2 స్పిన్ ఆల్రౌండర్లు, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వ్యవహరించనుండగా ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తమ సత్తా చాటున్నారు. ఈ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగితే ఎలాంటి జట్టుకైనా చుక్కలు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తుది జట్టు ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.